Hello everyone. Nurture your English communications by Pratibha Pulijala. I am a corporate trainer and a talent nurture coach. Today in the series of effective communication, I am going to tell you the importance of reading. In the series of learning how to improve, how to enhance your fluency in English, the step after writing is reading. రీడింగ్లో చాలామంది తప్పు ఏం చేస్తారంటే మర్మర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, trailer of the family man's new seasons wins appreciation from fans, what can I fall into about the show which is much awaited in the viewers across 20 countries. ఇలా చదువుతారు. Is this the correct way? No. When you are learning to read, you should read in a very slow, clear and loudly. For example, trailer of the family man's new season wins appreciation from fans worldwide. Makers reiterate their love and respect for all. Promise well-balanced portrayal of all parties concerned. అలా ఒక్కొక్క వర్డ్ని స్పష్టంగా, క్లియర్గా, లౌడ్గా చదవాలి. ఎందుకు అలా చదవాలి అంటే that will open your mouth, and when you are reading slowly with lot of clarity అంటే మీరు ఒక్కొక్క వర్డ్ని అర్థం చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ ఈజ్ కనెక్టింగ్. కమ్యూనికేషన్ అంటే దాని అర్థమైంది ఎదురుగా వాళ్ళకి మీరు కనెక్ట్ అవ్వగలగాలి. దట్ ఈస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మీరు మర్మరింగ్ అంటే నోట్లో మాట్లాడుకుంటే ఎదురుగా వాళ్ళకి వెళ్ళదు. మీరు రీడ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్, దాంట్లో ఉన్న ఫీలింగ్ని మీరు క్యాప్చర్ చేయాలి. ఆ వర్డ్కి అర్థం ఏంటి, ఎక్కడ గట్టిగా ఒత్తులు పలకాలి, ఎక్కడ స్లోగా మాట్లాడాలి, ఎక్కడ హై టోన్లో మాట్లాడాలి, ఎక్కడ మీ పిచ్ స్లోగా ఉండాలి అనే దాన్ని మీరు మొదలే నేర్చుకునేటప్పుడే ఇవన్నీ మీరు సిస్టమేటిక్గా దాన్ని చదవాలి. అందుకే రీడ్ లౌడ్లీ, రీడ్ క్లియర్లీ, రీడ్ స్లోలీ అని ఈ మూడు ఇలా ప్రాక్టీస్ చేశారంటే ఒకటి మీకు బాగా పలకడం వస్తుంది, మీ ప్రొనౌన్సియేషన్ క్లియర్ అవుతుంది, మీ నోరు తిరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకు ఆ సెంటెన్స్లో ఉన్న ఎసెన్స్, ఆ ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్న సెంటెన్స్కి ఆ ఎదురుంగ వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్లో వై ఆర్ యూ గోయింగ్ అవుట్ టు ప్లే అనే బదులు why are you going out to play now అని మీరు సింపుల్గా, క్లియర్గా అని అన్నారంటే ఎదురుంగ వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటుంది. అప్పుడు మీకు కూడా స్లోలీ ఇలా ప్రాక్టీస్ అయినప్పుడు కంటిన్యూషన్లో మీరు మాట్లాడేటప్పుడు మీకు ఫ్యూచర్లో ఇబ్బందిగా ఉండదు. సో ఆల్వేస్ వెన్ యు ఆర్ లెర్నింగ్, మేక్ ష్యూర్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా మీరు ఇలా రీడింగ్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్ రీడ్ చేసి ఆగకూడదు, మళ్ళీ 2-3 సెంటెన్స్లు చదివి ఆగకూడదు. కీప్ అ టైమర్. కంటిన్యూషన్లో ఫస్ట్ ఒక 30 సెకండ్స్ రీడ్ చేయాలి, దాని తర్వాత 60 సెకండ్స్ రీడ్ చేయాలి. ఎందుకంటే ఎవరికైనా ఒక 5 to 6 సెకండ్స్ మాట్లాడడం కంఫర్టబుల్గానే ఉంటుంది. దాని తర్వాత మనం చూడండి, ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దాని తర్వాత మనం క్వైట్ అయిపోతాం, కామ్గా అయిపోతాం. ఎందుకంటే మన ఫ్లూయెన్సీ బ్రేక్ అవుతుంది. అంతనే ట్యూన్ అయింది మనకి, మన మైండ్కి, మన నోటికి, మన వర్డ్స్కి అంతవరకే ట్యూనింగ్ అయింది. సో వాట్ యూ షుడ్ డూ? Second step, once you're reading clearly, second is continuity. Try to read in a sequence of 30 seconds, then increase to 60 seconds. దాంతో మీకు గ్రిప్ వస్తుంది. ఆ నోరు తిరగడం, ఆ వర్డ్స్ని పలకడం, మీకు సెంటెన్స్లో ఒక్కొక్క వర్డ్ పలకడం వేరు, సెంటెన్స్ కంటిన్యూగా చదవడం, ఆ ఎక్స్ప్రెషన్ రావడం అనేది మీకు ఒకటి అలవాటు పడిపోతుంది, ప్రాక్టీస్ అవుతుంది, కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతారు మీరు. దెన్ థర్డ్ ఈజ్
ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఫర్ 2-3 days మీరు ఒక చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఏవైతే మీరు రీడింగ్లో ప్రాక్టీస్ చేశారో అట్లాంటి కాన్వర్జేషన్సే కానీ, లేదంటే ఒక చిన్న టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రెసిపీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఈవెంట్ అనుకోండి, మీ ఇంట్లోదే ఏదైనా ఒక యాక్టివిటీ అనుకోండి, మీరు ఈవినింగ్ ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మీ ప్రిపరేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎవరైనా గెస్ట్స్ వస్తున్నాయంటే మీ ప్రిపరేషన్ ఏదైతే ఉంది, అలాంటివన్నీ మీరు కాన్వర్జేషన్స్ try to speak without seeing anything. Third step should be you should not see anywhere and speak in a fluent and loudly and clearly, non-stop. First start with 20 seconds, go to 30, then go to 60. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ చూసి ప్రాక్టీస్ చేయాలి, తర్వాత మీరు పారాగ్రాఫ్స్ ఏవైతే రాశారో వాటిని కాన్వర్జేషన్గా ప్రాక్టీస్ చేయాలి. కాన్వర్జేషన్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమి ఇంప్రూవ్ అవుతుంది? మీ ఎక్స్ప్రెషన్, మీ కాన్వర్జేషన్లో ఉన్న కమ్యూనికేషన్లో ఉన్న పిచ్. మీరు ఎవరినన్నా బెదిరించాలనుకుంటున్నారా, ఎవరినన్నా గట్టిగా చెప్పాలనుకుంటున్నారా, స్ట్రిక్ట్గా చెప్పాలనుకుంటున్నారా, ఇలాంటి ఎమోషన్స్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఎవరికైనా బాధగా you are telling to a doctor about your pain, you are telling to anybody about the worry you are having, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ అందులో బయట వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? you will get practiced to all the emotions in a very comfortable manner. So every time you choose, don't jump. First you choose all about happy conversation, then you choose about some pain, then you choose about some anger, then you choose a polite conversation. Like this you practice వేరుగా different types of conversations ని మీరు ఫస్ట్ రాసిన తర్వాత చూసి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఒకసారి లౌడ్గా క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. ఫైనలీ వితౌట్ సీయింగ్ యూ ప్రాక్టీస్. అప్పుడు మీకే అర్థమవుతుంది ఆ ఫస్ట్ స్టెప్కి లాస్ట్ స్టెప్కి ఎక్కడ మీకు తేడా వస్తుంది, వేర్ ఈజ్ ద గ్యాప్, ఎక్కడ మీకు తప్పు అవుతుంది. దెన్ యూ గో బ్యాక్ టు అగైన్ యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పీకింగ్ లౌడ్లీ. బికాస్ స్పీకింగ్ మీరు అన్నీ నేర్చుకున్నంత మాత్రాన మీరు మాట్లాడలేదనుకోండి, మీరు దాన్ని గట్టిగా ప్రొనౌన్స్ చేయడం క్లారిటీగా రాలేదనుకోండి, మీకు మాట్లాడేటప్పుడు అల్టిమేట్లీ మన ఎయిమ్ ఏంటి? వై ఆర్ వి లెర్నింగ్ న్యూ వర్డ్స్, వై ఆర్ వి లెర్నింగ్ న్యూ సిచ్యువేషన్స్, వై ఆర్ వి లెర్నింగ్ ఆల్ దిస్? సో దట్ మనం కంఫర్టబుల్గా మాట్లాడగలగాలి అన్నప్పుడు మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒక రోల్ మోడల్ని మైండ్లో పెట్టుకోండి. మీరు ఎవరిలాగా మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఎవరి మాటలు నచ్చుతాయి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు విన్నారంటే 4-5 సార్లు వాళ్ళని అబ్జర్వ్ చేశారంటే అది మీరు మైండ్లో పెట్టుకొని మీరు దాన్ని. నాకు చిన్నప్పుడు కిరణ్ బేది గారు, ఓకే, షీ వాజ్ ద ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్, మిసెస్ ఇందిరాగాంధీ గారు, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు చాలా నచ్చేది. వాళ్ళ ప్రొనౌన్సియేషన్, వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్తో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదాన్ని. సో ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ లైక్ దాట్. వాళ్ళు ఎలా దాన్ని ఒక కమ్యూనికేషన్ ఒక్కరికి చెప్పాలనుకున్నప్పుడు ఏది మాట్లాడితే ఎదురుగా వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు, ఎలా మాట్లాడితే ఇంప్రెస్ అవుతున్నారు అనేది నేను మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేసుకొని స్లోలీ ఐ స్టార్టెడ్ డెవలపింగ్. అదేవిధంగా నేను తెలుగులో మాట్లాడాలన్నా అలాగే స్పష్టంగా మాట్లాడాలి, ఒట్టిగా పలకకూడదు, క్లియర్గా వర్డ్స్ని క్లియర్గా నేర్చుకోవాలి. హిందీ మాట్లాడాలన్నా అలాగే నేను స్పష్టంగా మాట్లాడాలి, వాటి మీనింగ్ తెలియాలి, వాటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవాలని అలా ప్రాక్టీస్ చేశాను. ఐ ఆల్వేస్ ప్రాక్టీస్డ్ ఇట్. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. మీకు ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నా, మీరు అది ప్రాక్టీస్ చేయకపోతే ఇట్ ఈస్ వేస్ట్. అండ్ దెర్ ఈజ్ నథింగ్ టు షై అబౌట్ ప్రాక్టీసింగ్. Practicing is good. It is a healthy way of learning. You can practice. Again, I am telling you, learn English as a language. You will be able to learn it faster. Okay, wishing you best of luck for happy learning and happy speaking English language. Thank you very much.